హాయ్ ఫ్రెండ్స్, నేను సత్యని. ఇక్కడ మేము ఉండేది ఓఎన్జీసీ క్వార్టర్స్లో. మేము ఇంతకుముందు పైన ఉండేవాళ్ళము, కాకపోతే ఇప్పుడు మేము కిందకి వచ్చాము. సో అప్పటి నుంచి మేము సెప్టెంబర్లో వచ్చాము. అప్పటి నుంచి ఈ గార్డెనింగ్ అనేది చేస్తున్నాము. మేమైతే ఈ గార్డెనింగ్ చేసిన తర్వాత నుంచి చాలా కొంచెం అయితే హ్యాపీగా ఉంది. ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మేము ఫస్ట్ తోటకూర వేసాము, అది 3 times నేను కట్ చేశాను. అదైతే వస్తూనే ఉంది. తర్వాత టమాటాలు అండ్ ఇంకా వంకాయలు అన్నీ వేసాము. అన్నీ బాగానే వచ్చాయి. కొంచెం అయితే కష్టపడ్డాము, ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్లా ఉండేది. మొక్కలు వచ్చేవి, ఆ మొక్కలు పోవడానికి వీళ్ళు రాకుండా చేయడానికి మందులు వేయడము, కట్ చేసేయడం వల్ల అసలు ఏ మొక్క రాదనుకున్నాము. చాలామంది ట్రై చేశారంట, కానీ మేము ట్రై చేసిన తర్వాత మేమైతే సక్సెస్ అయ్యాము. తర్వాత జాంకాయలు మేము రాకముందు ఒక్కటి కూడా కాసేది కాదు. ఇప్పుడైతే మేము వచ్చిన తర్వాత చాలానే బాగానే వస్తున్నాయి. ఈ మెంతికూర అండ్ వంకాయలు, ఇంకా కందులు, పపాయ, రాడిష్, ఇంకా దోసకాయలు. అదే ఆ ఎల్లో కలర్ ఫ్లవర్ ఉన్నదైతే దోసకాయ పాదది. అదిగోండి వచ్చింది, అది మధ్య పోయింది. చూడాలి మరి, పసుపు నీళ్ళు వేస్తే వస్తుందని మా అమ్మ అంటున్నారు. చూస్తాను, ట్రై చేసి చూస్తాను. తర్వాత ఇంకా పచ్చిమిర్చి, పైన ఉన్న మందారమే ఇక్కడ కూడా మేము వేసాము. అదైతే కింద బాగానే వచ్చింది. శంఖం పూలు, ముద్ద శంఖం పూలు పార్క్ నుంచి తెచ్చి విత్తనం వేసాను, అది కూడా బాగానే వచ్చింది. ఇంకా తర్వాత ఇవన్నీ ఆనపకాయలు, దోసకాయలు అన్నీ వేసాము. నాకైతే 2 బాబులు. ఇప్పుడే పెద్దవాడు స్కూల్ నుంచి వచ్చాడు, ఇంకా చిన్నోడైతే పడుకున్నాడు. తర్వాత ఇక్కడ ఇంకా ఆనపపాదులు అది ఇంకా వేసాము, రాలేదు. కాలీఫ్లవర్ వేసాము. ఫస్ట్ ఒకటి వచ్చింది, అది వదిలేసాము ఇంకా అలాగా. అది ఇప్పుడు చూస్తే ఇలా వచ్చేసింది. అండ్ పచ్చిమిర్చి కూడా బాగానే, అంత ఎక్కువ అయితే రాలేదు కానీ పర్వాలేదు. ఇవన్నీ పచ్చిమిర్చి మొక్కలు అప్పుడు వేసినవి ఇప్పుడు అలాగా పెద్దవి అయితే ఉన్నాయి. ఇంకా తర్వాత ఇక్కడ నేను బట్టలు ఉతుకుతూ ఉంటాను. వాషింగ్ మిషన్లో వేసినవి కాకుండా రిమైనింగ్ అన్నీ ఇక్కడ ఉతుకుతాను. ఇక్కడైతే మా చెల్లి చామంతి మొక్కలు తెచ్చింది 5, అవి ఇక్కడ వేసాము. అవి బాగానే ఉన్నాయి. తర్వాత కనకాంబరాలు కూడా వేసాము. తర్వాత అయితే కనకాంబరం మొక్కలు అవి కూడా వేసాము, అది కూడా బాగానే వస్తాయి. ఉసిరి మొక్కలు, నిమ్మకాయ మొక్కలు. ఇక్కడైతే మొన్నే తవ్వి కొంచెం తోటకూర విత్తనాలు అయితే వేశారు, అవి కూడా వస్తున్నాయి. ఇక్కడ ఇంకా వంకాయ మొక్కలు ఇంతకుముందు 1 సంవత్సరం ముందు వేరొకరు ఉండేవారు, వాళ్ళు వేసినవి కూడా ఇప్పుడు అప్పటి నుంచి వేస్తే ఇప్పటికి రావడం స్టార్ట్ అయింది. మేము కొంచెం కేర్ తీసుకునేసరికి. తర్వాత ఇంకా కడియం నర్సరీ నుంచి మా ఆయన గారు మాల్బెరీస్ అండ్ స్వీట్ నారింజ ఇవన్నీ తెచ్చారు. మా చిన్నవాడు అయితే రౌండ్ తిరిగి అటు నుంచి వచ్చేసాడు. ఇంకా కరక్కాయలు, అక్కడ మీరు ప్లేట్లో చూసినవి అయితే కరక్కాయలు. అక్కడ 2 చెట్లు ఉన్నాయి. ఇవి అయితే మేము వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇంత చాలా చేసిన తర్వాత ఇప్పుడైతే నారింజకాయ పువ్వులు అయితే వస్తున్నాయి. ఇంకా పచ్చిమిర్చి మొక్కలు కూడా వాళ్ళు వేసినవే. అవి అయితే అంత బాగా రావట్లేదు, చిన్నగా ఉండే పండిపోతూ ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇవన్నీ వంకాయ మొక్కలు. ఇది స్వీట్ నారింజ అంట, చూడాలి మరి ఏమవుతుందో, ఎలా ఉంటుందో. నెక్స్ట్ మేమైతే 31st నైట్ ఇక్కడే కదా మేము చేసుకున్నాము సెలబ్రేషన్స్. తర్వాత మా చిన్నవాడైతే వడతను పట్టుకోవడానికి ఆడుతూ ఉన్నాడు. ఇది మేము ఉండే క్వార్టర్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి దూరంగా చూడండి అరటి తోట ఒకటి ఉన్నది, అక్కడ కూడా బాగానే వస్తూ ఉంటాయి. ఎంతకుముందు ఇక్కడ ఉండేవాళ్ళు వేసినవి అవి, ఇప్పుడు వాళ్ళైతే లేరు, కానీ మొక్కలు అయితే బాగానే కాస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ పిల్లలు ఉన్న సైకిల్స్ అన్నీ ఇక్కడే పెట్టుకుంటాం మేము. ఇప్పుడు మా చిన్నోడైతే సరదాగా ఆడుకుంటూ ఉన్నాడు. మా చిన్నోడికి ఇక్కడ ఫ్రెండ్స్ అయితే చాలానే ఉన్నారు, పెద్దోడికి చిన్నోడికి కలిసి ఆడుకుంటూ ఉంటారు. వాడైతే ఇప్పుడైతే ఆడుతున్నాడు. ఇక్కడ కూడా మేము క్యాంప్ ఫైర్ ఎక్కడ చలికాలం